ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపునారు వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించుతుంది, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండానట్లును, అక్కడి నుండి వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడంట. అతడు ఓదారంగు బట్టలను సన్నపునారు వస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడంట. ఏం చేస్తున్నాడంట? ఒక ధనవంతుడు ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడు. మంచి మంచి బట్టలు వేసుకున్నాడు. ప్రతిరోజు సుఖమే, ప్రతిరోజు పండగే. అయితే లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామురమును ఆనుకొనుట కొనిపోబడెను. ఈ సందర్భంలో లాజరు దరిద్రుడు. లాజరు ఎవరు? దరిద్రుడు. లాజరు దరిద్రుడు అనగానే మనకేం అర్థం కాలేదు కదా. దీన్ని ఈ సందర్భాన్ని బట్టి విడదీస్తాను, వివరిస్తాను, విస్తృతం చేద్దాం. దరిద్రుడు అంటే ఏంటి అనేది విస్తృతంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో లాజరుకి ఇల్లు లేదు. దరిద్రుడు అంటే అర్థం ఏంటి చెప్తున్నాను, వివరంగా చెప్తున్నాను, ఒక్క పదంతో కొట్టివేయకుండా ఆ పదాన్ని విస్తృతం చేస్తున్నాం, విడదీస్తున్నాం. ఆయనకి ఇల్లు లేదు. 2, ఆయనకు స్నేహితులు లేరు. 3, ఆయనకు బంధువులు లేరు. 4, ఆయనకి ఆరోగ్యం లేదు. 6, ఆయనకి భోజనం లేదు. 7, ఆయనకి ఇల్లు లేదు. 8, ఆయనకి సమాజంలో మంచి పేరు లేదు. సమాజంలో చేరదీసేవాళ్ళు, సమాజంలో పేరు లేదు ఆయనకి. 9, ఆయనకి ఆరోగ్యం లేదు. 10,